వెల్కమ్ టు కొనసీమ కిచెన్. ఈరోజు తాటికాయలు ఎలా చేసుకుందామో చూద్దాం. ముందు తాటికాయని వాటర్ తోటి శుభ్రంగా కడుక్కోవాలి. తాటికాయకి పైన ముచ్చిక తీసివేసుకుని దీనిలో 3 టెంకలు ఉంటాయి. తాటికాయలోని పైన తొక్క తీసుకోవాలి. 3 టెంకల్ని ఇలా విడదీసుకుని పైన తొక్క తీసేసుకుని పండిన తాటికాయ అయితే బాగా వస్తుంది తొక్క. దాన్ని టెంకలు 3టిని ఒక గిన్నెలో వేసుకుని ఒక 10 నిమిషాలు అలా ఉంచేయండి. ఇప్పుడు తాటి టెంకల నుంచి తాటిపేసం తీసుకుందాం. తాటిపేసం తీసుకోవడానికి మనము క్యారెట్ కోరుకుంటాం కదా, కొబ్బరి క్యారెట్ కోరుకుంటాం. దానితో తీసుకుంటే తాటిపేసం బాగా వస్తుంది ఈసురు లేకుండా. తాటిపేసం 1 కప్పు. ఏ కప్పుతో అయితే తాటిపేసం తీసుకుందామో అదే కప్పుతో ఉప్మా రవ్వ తీసుకోవాలి. దానికి సరిపడా బెల్లము. చాలామంది వరిపిండి, ఇడ్లీ రవ్వ వేస్తారు. అవి ఏమీ అవసరం లేదు. ఈ 3తోనే తాటిగారెలు చాలా బాగా వస్తాయి. తాటిపేసం కలుపుకుంటాక ఒక బేషన్ని తీసుకుని అందులోకి తాటిపేసాన్ని వేసుకోవాలి. ఉప్మా రవ్వను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రవ్వ బాగా కలుపుకున్నాం కాబట్టి తర్వాత బెల్లం వేసుకోవాలి. కొంచెం బెల్లము కొలత అనేమి ఉండదు. తీపి ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. టేస్ట్ చూసుకుని వేసుకోండి మీకు బెల్లం ఎంత కావాలన్నది. బెల్లం కూడా బాగా కలిపేశాక మూత పెట్టి 1 గంట సేపు అలా పక్కన ఉంచేయండి. ఇప్పుడు మనం తాటిగారెలు వేసుకుంటాకి స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. మనం గారెలకి ఎలాగైతే ఆయిల్ ఎక్కువగా వేసుకుంటామో అలా వేసుకోవాలి తాటిగారెలకు కూడాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు తాటిగారెలు వేసుకుందాము. నేనైతే చేతితో వేస్తున్నాను, నాకు అలవాటు మూలన. మీకు కనుక ఇలా చేతితో పెట్టుకొని రాకపోతే ఒక పాలిథిన్ పేపర్ మీద కానీ లేకపోతే అరిటాకు మీద కానీ వేసుకోండి. ముందు వాటర్ తడుపుకుని చేసుకోవాలి. ఒకవేళ గారెలకి ఇంకా పిండి పలచగా ఉంది అనిపించింది అనుకోండి, మీకు కొంచెం ఉప్మా రవ్వ కలుపుకోండి. అప్పుడు కూడా బెల్లం కావాలనుకుంటే కొంచెం వేసుకుని కలుపుకోవచ్చు. గారి వచ్చేలాగా పిండి ఉండేలాగా చూసుకోండి. బాగా పలచగా ఉంటే మాత్రం గారి రాదు. కొంచెం ఉప్మా రవ్వ కలిపి అప్పుడు మళ్ళీ వేసుకోండి, గారి బాగా వస్తుంది. ఇప్పుడు తాటిగారెలు ఫ్రై అయినాయి. కొంచెం రంగు వచ్చే వరకు, గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచండి.
ఏగకుండా తీసేస్తే మళ్ళీ తాటికాయలు ఏగవు, ఎక్కువసేపు ఉంచినా కూడా మాడిపోతాయి. జాగ్రత్తగా చూసి తీసుకోండి. తాటికాయలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.